నవరాత్రుల పాటు పూజలు అందుకునేందుకు బతుకమ్మలు సిద్ధమవుతున్నాయి. రంగురంగుల పూలన్నీ సింగారించుకుని ముస్తాబవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఎంగిలి పూల బతుకమ్మతో సంబరాలు మొదలు కానున్నాయి. కరీంనగర్ జిల్లాలో ఈ వేడుకల కోసం బతుకమ్మలను పేర్చే పోటీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల ముగింపు దశకు వచ్చాయి. బతుకమ్మ పేర్చే కార్యక్రమాలపై మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. ప్రత్యేకమైన బతుకమ్మ పండుగ వేడుకలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు సాయంత్రం అంగరంగ వైభవంగా అన్ని చోట్ల జరగబోతుంది. ఇప్పుడు చూడొచ్చు, మనకు ఎంగిలిపూల బతుకమ్మకు కరీంనగర్లోని మాజీ కార్పొరేటర్ జయశ్రీ ఇంట్లో బతుకమ్మ సిద్ధమవుతోంది. ఎంగిలిపూల బతుకమ్మ చాలా చిన్న సైజులో తయారు చేస్తారు. దీనికి సంబంధించిన పూలన్నీ కూడా ఒక సిబ్బిలో వరుస క్రమంలో పేరుస్తూ ఉంటారు. ముందు సిబ్బి మీద తంగేడి పూలు, ఆ తర్వాత బంతి పూలు, ఆ తర్వాత గులాబీ పూల వరుస క్రమంలో పేరుస్తున్నారు. ఈ బతుకమ్మ పేర్చడానికి చాలా రకాల పూలు వాడుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్న చిన్న పూలు అంటే బతుకమ్మ చివర కొప్పులో అందంగా కనిపించేందుకు గన్నేరు పూలు కావచ్చు, తర్వాత రుద్రాక్ష పూలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా పేరుస్తూ ఉంటారు. ఈ పేర్చే క్రమంలో చాలా బతుకమ్మను చాలా నిష్ఠతో పేర్చాల్సి ఉంటుంది. స్నానాలు చేసి మహిళలంతా కూడా కొత్త దుస్తులు ధరించి ఈ బతుకమ్మను పేరుస్తూ ఉంటారు. బతుకమ్మ అనేది ఇంటి వాళ్ళ గౌరీమాతలాగా కొలుస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకునేందుకు ఇక్కడ వీళ్ళు మహిళలు ఉన్నారు. ముఖ్యంగా జయశ్రీతో పాటు చాలామంది మహిళలు ఉన్నారు. అమ్మ, ఈ బతుకమ్మ ప్రత్యేకత ఏంటిది? ముఖ్యంగా ఎంగిలిపూల బతుకమ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? ఎంగిలిపూల బతుకమ్మ అంటే మనం ఫస్ట్ రోజు పేర్చుకునే బతుకమ్మ. ఇది రకరకాలైన పూలతోని తంగేడు పూలు, కట్ల పువ్వులు, ఒకప్పుడు కట్ల పువ్వులు కూడా బాగా ఉండేది, ఇప్పుడు అవి లేవు. గునుక పువ్వు, పట్టుకుచ్చులు అన్నిటివి కూడా ఉంటాయి. అవి వాటితోని రకరకాల పువ్వులతోని, అంటే ఏ పువ్వు అని లేదు ఇక్కడ, అన్ని పూలతోని మనం బతుకమ్మను పేర్చుకోవడం జరుగుతుంది. గుమ్మడి గౌరమ్మను పేర్చుకోవడం జరుగుతుంది. అలా 9 రోజులు మనం బతుకమ్మను అతిపెద్ద పూల జాతరగా చేసుకోవడం, తెలంగాణ నేల మీద చేసుకోవడం అనేది ఇది మన పెద్ద పండుగ. ఇది ప్రతి హైందవ సాంప్రదాయంలో సాంప్రదాయానికి ఒక కథ ఉంటుంది. ప్రతి సంబరానికి ఒక సందర్భం అనేది ఉంటుంది. ఈ అతిపెద్ద పూల జాతరగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ఎప్పుడు పుట్టింది అనేది తెలియదు, కానీ ఒక 25 తరాలను మాత్రం బతుకమ్మ చూసింది అని చెప్పవచ్చు. మన తెలంగాణలో జరుపుకునే అతిపెద్ద పండుగ ఇది. చాలా ఆనందంగా జరుపుకునే పండుగ. ఓకే అమ్మ, ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? మీరు చిన్నపిల్లగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎట్లాంటి సాంప్రదాయాలు ఎట్లా మారుతూ వచ్చినాయి? నా వయసు ఇప్పుడు 63 సంవత్సరాలండి. పాటలలో ఒకప్పుడు ఉన్న పాటలకు ఇప్పటికీ ఉన్న పాటలు, బతుకమ్మ పాటలలో చాలా మార్పు వచ్చింది. డీజేలతో ఆడే పాటలు, ఆడుకునే ఆటలు వచ్చినవి. ఒకప్పుడు అందరము చప్పట్లు వేస్తూ సగం వంగి ఆడేదన్నట్టు. అలా అది ఒక లయబద్ధంగా మేము తిరుగుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఆడేది. చాలా సంబరంగా ఆడేది. ప్రతి బతుకమ్మ పండుగకి మేము కొత్త బట్టలు తీసుకోవడం కానివ్వండి, కొత్త నగలు చేయించుకోవడం కానివ్వండి, గాజులు, ఇవన్నీ కూడా మేము ఒక పండగ వాతావరణం అంటే అట్లా ఉండేది. అప్పుడు మీరు బిడ్డగా ఉండి కోడలుగా వెళ్ళిన తర్వాత తల్లిగారింటికి పోయే క్రమానికి బతుకమ్మ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. అట్లాంటి సందర్భం ఇప్పుడు మీ పిల్లలకు కూడా వచ్చినప్పుడు ఎట్లా అనిపిస్తుంది? పిల్లలు అంటే ఇప్పుడు ఎవరి దారి వారు వెళ్ళిపోయారు కదండి. ఎట్లా అంటే USA వెళ్ళిపోయారు, అంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళు అక్కడ జరుపుకోవడం జరుగుతుంది. కానీ ఇక్కడున్న పిల్లలు రావడం జరుగుతుంది. ప్రతి ఆడపిల్ల ఇంటికి రావడం జరుగుతుంది. ప్రతి ఇంటి కోడలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోవడం జరుగుతుంది. అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని ఆతృత పడే పండుగ ఇదొకటే అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జయశ్రీని కూడా మాట్లాడదాం. బతుకమ్మ ఆల్రెడీ సిద్ధం కావచ్చింది. పైన గౌరమ్మను కూడా పెట్టారు. గుమ్మడి పూలలో ఉండే తొడిమె లాంటి ఆ గౌరమ్మను కూడా పేల్చారు. చివరి దశకు వచ్చింది. ఎట్లా జరుపుకోబోతున్నారు మేడం ఈరోజు? బతుకమ్మ పండుగ అంటేనే పూలన్నీ, పూసిన పూలన్నిటినీ ఒక చోట పేర్చి పూలను పూజించడమే బతుకమ్మ పండుగ ఉద్దేశం. ఇక బతుకమ్మ పండుగ వచ్చిందంటే మా అందరికీ ఎంతో సంతోషం. మాకు ఒక్కరోజు పండుగ కాదు, ఇది 9 రోజుల పండుగ. ఒక్కరోజు మాత్రమే ఆడుకోము, అర్రెం. 6వ రోజు బతుకమ్మను వేర్చాం. ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ చాలా ఘనంగా చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క పువ్వుకు ఒక్కొక్క ఔషధ గుణం ఉంటుంది. ఇప్పుడు చూసినట్టయితే చెరువులు, కుంటలు అన్నీ నిండుకుంటాయి. మురికి కాలుష్యం అవుతాయి, జల కాలుష్యం అవుతాయి. కాబట్టి తంగడి పూలకు, గునుక పూలకు, గునుగు పూలకు, ఈ గుమ్మడి పూలకు, కట్ల పూలకు నీటిని శుద్ధి చేసే లక్షణం ఉంది. కాబట్టి ఈ పూలను పేర్చి నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా పూలన్నీ శుద్ధై నీటి కాలుష్యం పోతుందని చెప్పి ప్రతి ఒక్క పువ్వును మేము ఆడుకొని నీళ్ళల్లో ఈరోజు
వదిలిపెట్టాం. ఇప్పుడు అమ్మని చూసారు, మిమ్మల్ని చూసారు, తర్వాత చిన్నపిల్లలు కూడా చూసారు. ఇప్పుడు నేటి తరానికి ఎట్లాంటి సాంప్రదాయాలు నేర్పించాల్సిన అవసరం ఉంది బతుకమ్మ గురించి? ఖచ్చితంగా ఇది ఏంటంటే ముందుకు తీసుకెళ్లాల్సిన పండగ. చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది ఇప్పుడు తెలంగాణ, నాట్ ఓన్లీ తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా జరిగే పండుగ. పెద్దవాళ్ళం పెద్ద బతుకమ్మ చేస్తే చిన్నపిల్లలు చిన్న బతుకమ్మ చేస్తారు. అంటే వాళ్ళకు కూడా ఇప్పుడే ఆ పూలు ఆ బతుకమ్మ మేము పేర్చాం, వాళ్ళతోనే పేర్పిస్తాం. వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది కదా. ఇది వాళ్ళకు అలవాటు అయితే వాళ్ళు కూడా మాతో పాటు లోపల ఆడుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ అంటే ఒక ఎమోషన్ మనందరికి, ఆడపిల్లలకు ముఖ్యంగా. మీకు ఎట్లాంటి అనుబంధం ఉంది ఈ పండుగతో? పండుగ వచ్చిందంటే చాలా సంతోషం అనిపిస్తుంది. పిల్లలైనా పెద్దలైనా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బతుకమ్మ పట్టుకొని బయటికి పోయి ఆడినామంటే ఏదైనా కూడా ఆ క్షణానికి మర్చిపోయి ఆనందంగా ఆడుకుంటాము. బతుకమ్మ పండుగ అంటేనే చాలా సంతోషకరమైన పండుగ. ప్రతి ఒక్కరు, ఆడపిల్లలు కానీ పెద్దలు కానీ, అట్లీస్ట్ 60 years ఉన్న వాళ్ళైనా కూడా సంతోషంగా ఆడుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఏం చెప్తాయి ఈ పాటలు? ఏం చెప్తాయి? ఒక పాట పాడి వినిపించండి, మీరు కూడా పాడండి అందరూ. తూర్పు దిక్కున ఉయ్యాలో తులసివా నలుకురిసే ఉయ్యాలో, తూర్పు దిక్కున ఉయ్యాలో తులసివా నలుకురిసే ఉయ్యాలో, పడమట దిక్కున ఉయ్యాలో పాలవా నలుకురిసే ఉయ్యాలో, పడమట దిక్కున ఉయ్యాలో పాలవా నలుకురిసే ఉయ్యాలో, ఆవాన ఈవాన ఉయ్యాలో చెరువు నిండినది ఉయ్యాలో, ఆవాన ఈవాన ఉయ్యాలో చెరువు నిండినది ఉయ్యాలో, కట్ట మీది మైసమ్మ ఉయ్యాలో బలి కోరినది ఉయ్యాలో, కట్ట మీది మైసమ్మ ఉయ్యాలో బలి కోరినది ఉయ్యాలో, ఇస్తవా ఓ రాజ ఉయ్యాలో పెద్ద కొడుకు నన్న ఉయ్యాలో, ఇస్తవా ఓ రాజ ఉయ్యాలో పెద్ద కొడుకు నన్న ఉయ్యాలో, పెద్ద కొడుకునిస్తే ఉయ్యాలో పేరుకే వల్లేరు ఉయ్యాలో, పెద్ద కొడుకునిస్తే ఉయ్యాలో పేరుకే వల్లేరు ఉయ్యాలో. ఇది ఓవరాల్ గా ఆట పాటలతోటి సందడి చేయబోతుంది బతుకమ్మ పండుగ. అందరూ మహిళలంతా కూడా ఒక చోట చేరి, చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందరూ కూడా ఈ 9 రోజుల పాటు ఒక అంగరంగ వైభవంగా ఈ వేడుక జరగబోతోంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.